హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక సరికొత్త వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చూశారు కదా, వరంగల్లో ఉన్న రామప్ప దేవాలయం అలాగే 1000 స్తంభాల గుడిని అయితే దర్శించుకున్నాం కదా. ఇప్పుడు మేము నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళామంది ఈ వ్లాగ్ లో చూసేసేయండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొత్తానికైతే రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత చూడండి, ఇంకా జర్నీని అయితే మొదలు పెట్టేద్దాం. ఈ రోజు కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా, అంటే ఇన్ని రోజుల జర్నీ చాలా బాగా చేసాము. ఈ రోజు జర్నీ కూడా బాగా జరగాలని కోరుకుంటూ ఈ బ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టిఫిన్లకైనా కూర్చునేది? మీరు టిఫిన్కైనా కూర్చున్నారు? రాధిక టీచర్ ఫుల్ ఫిట్. తర్వాత ఏమంటారు? టిఫిన్ మంచిగా చేసిందా మామగారు? గుడ్ మార్నింగ్ చెప్పారా? కెమెరా గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇంకా ఈ విధంగా అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ టిఫిన్స్ అయితే కానిచ్చాం. టిఫిన్లు చేసాము, కాఫీలు తాగుతున్నాము. చెప్పండి. అది టిఫిన్లు తాగాము, కాఫీలు తింటున్నాం. అలాగా? టీ తాగారా, కాఫీ తాగారా, కాఫీ తిన్నారా? కాఫీ తాగుతున్నాం. టిఫిన్ అయిపోయింది. టిఫిన్ తాగారా? టిఫిన్ తిన్నాం, కాఫీ తాగుతున్నాం. ఇప్పుడైతే మొత్తానికి వరంగల్లో ఉన్న ఫేమస్ టెంపుల్ అదేనండి, అందరికీ తెలిసిందే కదా, భద్రకాళి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం. ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర ఈ విధంగా కొండపైన శివపార్వతులు చూసి నాకు వెంటనే విశాఖపట్నంలో ఉన్న కైలాసగిరి అయితే గుర్తొచ్చిందండి. ఈ గుడికి నేను చాలా రోజుల క్రితమే వచ్చానండి, కానీ ఇప్పటికీ అప్పటికి చాలా వ్యత్యాసం కనిపించింది అనుకోండి. చూసాక ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఇలా విధంగా తడికలు వేయటం మూలన అండ్ ఈ నేల చల్లగా ఉండి ఎంతో ప్రశాంతంగా ఉందండి. ఇక ఇంత ఎండల్లో కూడా ఇక్కడ చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుంది, చల్లగా అనిపిస్తుంది. నేను చాలా ఏళ్ళ తర్వాత వచ్చాను ఇక్కడికి. ఇక్కడ చూస్తే చాలా బాగా డెవలప్ చేశారు. వరంగల్ కూడా చాలా డెవలప్ అయింది, అలాగే గుడి ప్రాంగణం కూడా చాలా సూపర్ గా డెవలప్ చేశారండి. అసలు చాలా బాగా ఈ తడికలు ఉండటం, ఇక్కడ చల్లగా ఉండడం, ఇదంతా కూడా సూపర్ గా డెవలప్ చేశారు. అసలు నిజంగానే అప్పుడు చూసిన వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడికి ఇప్పుడు చూస్తున్న వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడికి చాలా చాలా డిఫరెన్స్ అనిపించింది అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఇప్పుడైతే బయటే అమ్మవారికి టెంకాయ సమర్పించుకొని గుడిలోకి దర్శనానికి అయితే బయలుదేరిపోయాం. ఫ్రెండ్స్, పెద్దగా అయితే రష్ లేదు. అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మినిమం కంటిన్యూస్ గా ఒక 3 to 4 minutes అమ్మవారి ముందే అలా నిల్చొని అమ్మవారి స్తోత్రం పాడుకుంటూ ఉంటానండి. అసలు ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చాయనుకోండి, చాలా బాగుందండి. అసలు వరంగల్ వస్తే డెఫినెట్ గా భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోకుండా వెళ్ళకండి. ఆ అమ్మవారు నిజంగానే అలా సాక్షాత్తు అలాగే కూర్చొని మనం దీవిస్తున్నట్టుగా అనిపించేసరికి అసలు చాలా బాగుందండి. నిజంగానే మనస్ఫూర్తిగా చెబుతున్నాను, అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం, అమ్మవారి దర్శనం చేసుకున్నాక మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా అనిపించింది? అమ్మవారి దర్శనం చేసుకోగానే ఎలా అనిపించింది? చాలా శీతలంగా మనకు ఆశీర్వచనం చేస్తున్నట్టుగా, చాలా శాంతంగా అమ్మవారు మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. జ్యోతి టీచర్, మీకు? దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇందిరా మేడం, అమ్మవారిని చూస్తూనే నిజంగా కళ్ళు ఆర్పకుండా అందరు ఆరోగ్యాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ మంచి దండం పెట్టుకుంటాం.
అమ్మవారు నన్ను చూస్తూ నవ్వునట్టు అనిపించింది. ఒక్కొక్కరికి ఒక feeling. కళ్ళు మనల్ని మామగారు మీకు చాలా బాగా అనిపించిందా మేడం? ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ అమ్మవారి దర్శన భాగ్యం కలగదు అనిపించింది మాకు. చాలా బాగుంది అమ్మవారి గారు. నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ మేడం మీరు 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 అమ్మవారి దర్శనం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు మనతోనే ఉన్నట్టున్నాడు, మనతో మాట్లాడినట్టు ప్రశాంతంగా శాంతి స్వరూపంలో ఉంది. చాలా సంతోషం. అసలు నిజంగా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరికి కూడా చాలా అంటే చాలా తృప్తిగా అనిపించింది. స్పెషల్లీ ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టగానే అదొక పాజిటివ్ వైబ్ తో చాలా ప్రశాంతంగా అనిపించింది. నిజంగా అమ్మవారి దగ్గర కూర్చున్నంతసేపు మన కోసం ఏదైనా కోరుకుందాం అన్నట్టుగా అనిపించలేదు. అమ్మవారిని చూస్తూ ఆ శాంత స్వరూపాన్ని చూస్తూ మనసు తన్మయత్వంతో మునిగిపోయింది అనుకోండి. అందరి మీద ఆ అమ్మవారి చల్లని కృపా కటాక్షాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరూ బాగా చక్కగా ప్రార్థించుకున్నాం. ఓకేనా? ఇక్కడ నిజంగానే మనసు ఎందుకో శాంతంగా అనిపించింది అసలు. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అక్కడ కొబ్బరి నీరు కూడా అమ్మవారికి అంటే టెంకాయ కొట్టిన కొబ్బరి నీరు కూడా తీసుకుని వచ్చారు. అవి కూడా అమ్మవారి చల్లని కృపా కటాక్షాలతో ఈ కొబ్బరి నీరు కూడా దొరకడం మన అదృష్టంగా భావించి కాస్త తీర్థ ప్రసాదం తెచ్చుకున్నాం. జై బోలో భద్రకాళి మాతాకి, జై బోలో భద్రకాళి మాతాకి, జై బోలో భద్రకాళి మాతాకి. పచ్చిమిర్చి కాదు, దాంట్లో ఎండుమిర్చి కూడా ఉంటుంది. లడ్డు ప్రసాదం, లడ్డు ప్రసాదం. రండి జీడిపప్పు మీకు వచ్చేసి. ఇది చూడు, ఇది ఒరిజినల్. నేను భాగ్య బాగుంది. శ్రీమాత్రే నమః. లడ్డు తినండి. శ్రీమాత్రే నమః. మళ్ళీ జీడిపప్పు. అందుకోసం ఏం మాట్లాడలేదు. రెండోసారి వచ్చిన ప్రసాదాన్ని కాదనుకుంటా స్వీకరిస్తున్న శ్రీ వ్లాగ్స్. సరిగా ఫ్రెండ్స్, అందరికీ ఆ అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగేసరికి చాలా సంతోషంతో ఇంకో దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. అయితే మేమంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చూసేసేయండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.